హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంట్. ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో అండి. చికెన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మాత్రం ట్రై చేశారంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది తినే కొద్దీ తినాలనిపించేంత బాగుంటుందన్నమాట. సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఒకవేళ ఈ రకంగా చికెన్ని చేసుకోవాలి అనుకుంటే చికెన్ని ముందు రోజే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్లో అయితే 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇందులోకే పెద్దగా సైజు టమాటాని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. దీన్ని దోరగా మగ్గించుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా దీన్ని అయితే మగ్గించుకుంటే మనకి సరిపోతుంది. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇక్కడ నేను మసాలా దినుసులు చూపిస్తున్నానండి. చెక్క, లవంగాలు, ధనియాలు, అలాగే ఇలాచీ పువ్వు, ఇలాచీ మొగ్గ, కొంచెం కొబ్బరి, మనం షాజీరా, ఇలా మనం చికెన్లోకి ఏమైతే తీసుకుంటామో అన్నీ వేసేసుకోవాలి. దాన్ని అయితే పౌడర్ చేసి పెట్టుకొని ఈ పౌడర్ని కొంచెం మనకి చికెన్లోకి సరిపడినంత చికెన్లోకి కలిపి కొంచెం పెరుగు అంతా వేసి మ్యాగ్నేట్ చేసి నేను ముందు రోజే నైట్ అయితే పెట్టేసుకున్నాను. దాన్ని అయితే రెడీ చేసేసుకొని చూపిస్తున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే మనకి మ్యాగ్నేట్ అయిపోతుంది. ఇందులోకి కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు ముక్కకి అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే ఇందులో మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం మిక్సీ చేసుకున్న పౌడర్తో సహా. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. జీడిపప్పు వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనము ఈ టమాటోలు అంతా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని ఇందులోకి ఈ చికెన్ అయితే పెట్టేసి హై ఫ్లేమ్ మీద మనము దీన్ని అయితే కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని బాగా ఉడికించాలండి. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. నేను పైన ఇంకొక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేశాను. మనకి బౌల్కి అంతా ఆ జ్యూసీ అంతా అంటుకొని ఉంటుంది కదా, దాంతో కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని ఉడికించండి. అప్పుడు మనకి ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు మనకి ముక్క అనేది ఉడికినట్టు గుర్తండి. మీరు ఈ విధంగా చేస్తే కంపల్సరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ చికెన్ కూడా నైట్ అంతా బాగా ముక్కకంతా ఆ జ్యూసీ అంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీకైతే ఆయిల్ ఏ విధంగా అయితే బయటపడిందో ఆ విధంగా వచ్చేస్తే సరిపోతుంది. దీనికి కారం స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. స్పైసీ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు ఒక స్పూన్ దగ్గర ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే చాలా ఎక్కువ కారం వేసిన అయినా కూడా సూపర్ టేస్ట్ ఉందన్నమాట. కంపల్సరీ స్పైసీ కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. కారం వేసేసుకొని మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఫైనల్లో టచ్ చేసేసేస్తే మనకి ఇది ఫ్లేవర్ పైన కూడా లోపల ముక్కకి అబ్జర్వ్ చేసుకున్నదే కాకుండా మనకి పైన కూడా పట్టుకుంటుంది. ఇంకొంచెం మనం ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది మార్కెట్లో తీసుకున్నది అయితే కాదండి, ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నది. ఇదైతే గమనించండి. ఏది నేను ఇక్కడ కొన్నదైతే యూజ్ చేయలేదు, అన్నీ మనం ఇంట్లో రెడీ చేసుకున్న పొడిలే చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనకి చూడండి కన్సిస్టెన్సీ చాలా దగ్గర పడిపోయింది కదా. ఫైనల్గా మనము కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకున్నాను. దాన్ని మనము ఒక 1 మంత్ కూడా స్టోర్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్ పౌడర్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా మనం చికెన్ కర్రీస్లోకి పౌడర్ని రెడీ చేసుకుంటాం అనేది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి వేడి వేడి కంటే కూడా చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగా టేస్ట్ అనేది వస్తుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ విధంగా రైస్లోకి చికెన్ అయితే గార్లిక్ చేసేసుకొని వేడివేడిగా తినేసానండి. చల్లారిన తర్వాత కూడా తినండి, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.